సో వీళ్ళు వచ్చారు, వీళ్ళతో ఈ సినిమా చేద్దాం, బట్ వీళ్ళు తీయగలరా తీయలేరా అని ఆలోచించాల. ఈయన వచ్చారు, ఈయనతో చేసేద్దాం, ఇట్లా ఒప్పుకోవటం వల్ల ఏమైందంటే 4 సినిమాలు, ఒక సినిమా 3.5 సంవత్సరం, ఇంకో సినిమా 3.5 సంవత్సరం, ఇట్లా గ్యాప్ కొట్టేసింది. అప్పుడు గ్రాఫ్ డౌన్ అయిపోయింది. అంటే ఎందుకు చేశారు మీరు? డెస్పరేట్ గా చేశారా? డబ్బుల కోసం చేశారా? డబ్బు ప్రాజెక్ట్ లేవు, డబ్బు కోసం అని కాదన్న. అదేంటంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు, ఆ టైంలో ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరిని కలిస్తే 1 year ఆగాలి, నువ్వేది చేయకూడదు అనేవాడు. ఆ తర్వాత 1 year నేను వెయిట్ చేశాను అనుకో, ఆ తర్వాత మళ్ళీ ఏ హిట్ డైరెక్ట్ చేసి హిట్ కొడితే మళ్ళీ అప్పుడైనా పక్కన పెట్టేస్తుంటారు. సో అందుకని నేను ఆన్ టైంలో ఇస్తున్నా, చేస్తున్నా, స్టార్ట్ చేద్దాం అంటేనే వెళ్దాం, లేదంటే నన్ను నమ్మి ఎవరు వచ్చారో వాళ్ళతో వెళ్ళిపోదాం అన్న రూట్లో నేను చేసుకెళ్ళిపోయాను. అంటే మరి కెరీర్ ఆపుకోలేరు కదా. ఇప్పుడు 1 year ఆగమంటే చేస్తారో లేదో తెలియదు. అట్లాగా నాకు బాగా పెద్ద హీరోలతో కాకుండా నాకు వచ్చిన వాళ్ళతో చేసుకుంటూ ఇప్పటికీ 2001 నుంచి 2026 వరకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, హిట్ ఫ్లాప్లు ఉన్నాయి. బట్ ఈ రోజు కూడా ఒక గ్యాప్ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాను. గ్యాప్ లేకుండా సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరికి ప్రొడ్యూసర్లు ఎందుకు వచ్చారండి? ఓన్లీ నా క్యారెక్టర్. ఎందుకంటే కథను బాగా సెలెక్ట్ చేస్తాను నేను. కథని అంత గన్ షాట్గా సెలెక్ట్ చేస్తా. తర్వాత నా బిహేవ్, ప్రొడ్యూసర్ని ఏ కోసైనా 1% కూడా నేను బాధ పెట్టను. ప్రొడ్యూసర్స్ అండగా నిలబడి సినిమా చేస్తా. నాతో చేసిన ఇప్పటికి 17 సినిమాలనే, 17 సినిమాల్లో ఒక 14 సినిమాల ప్రొడ్యూసర్స్ దగ్గర సగం రెమ్యునరేషన్ కూడా నేను తీసుకోవాలి. అయ్యో, అదేంటి? ఎందుకంటే బికాజ్ ఆఫ్ సినిమా కోసం వాళ్ళు ఏదైనా స్ట్రగుల్ అయితే, సరే నా అమౌంట్ తర్వాత చేదురండి, ముందు సినిమా కానివ్వండి, సినిమా చేసేద్దాం, ఈ సినిమా ఆకూడదు అని చేసుకెళ్ళేవాడిని. ఈ రోజు కూడా నా సినిమా ఒక్కటి ఫైనాన్స్ ఇబ్బంది పడలా, అవును, ఆగిపోయిందని. ప్రతి సినిమా రిలీజ్ అయింది. ఏ ఫైనాన్సర్ దగ్గర సినిమా పరంగా, నా పరంగా కానీ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. కాదు, ఇప్పుడు మీరు డబ్బులు వదిలేశారు కదా, సినిమా రిలీజ్ తర్వాత కూడా మీకు ఇవ్వలేదా? మీరు అడగలేదా? అంటే ఇక ఒకళ్ళిద్దరు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, కానీ కొంచెం చేశారు. సముద్ర మంచోడు మా ఆవిడ తెచ్చి ఇచ్చారు. అది మీ ఆయన ఎంత మంచోడు ఏంటమ్మా, అందరూ డబ్బులు కావాలని హీరోలతో సహా సినిమాని ఆపేసి లెటర్లు పెట్టి సినిమా ఆపితే మీ ఆయనకి 12 లక్షలు ఇవ్వాలి నేను, నాకు డబ్బులు వద్దు, సినిమా రిలీజ్ చేయండి అన్నాడు. ఆ హీరోనేమో నాకు 15 లక్షలు ఇస్తేనే సినిమా రిలీజ్ అవ్వాలని లెటర్ పెట్టాడు. ఇంత మంచోడమ్మా మీ ఆయన, ఇదిగో నువ్వు నా కూతురు లాంటి దానివి అని ఇంటికి వచ్చి సినిమా రిలీజ్ తర్వాత ఒక 3 లక్షలు ఇచ్చాడు. ఎవరండి? ఈదర్ రంగారావు గారు అని. ఈదర్ రంగారావు విజయదశమి చేసిన ప్రొడ్యూసర్. విజయదశమి చేసిన అట్లాగా. సో ఫస్ట్ అది మెయిన్ నాకు సినిమాలు ఉండటానికి. తర్వాత ఏంటంటే నేను చేసిన 17 సినిమాల్లో 12 హిట్ సినిమాలు, అవును, 5 ఫ్లాప్ సినిమాలు. అట్లాగా కానీ 5 ఫ్లాప్లు వరుసగా వచ్చినాయి. కరోనా గ్యాప్ ఒకటి వచ్చేసింది, కరోనా అందరినీ ఇచ్చేసింది. కాకపోతే ఏంటంటే నేను చేసిన ఎవ్రీ ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఇప్పుడు నువ్వు సినిమా చేసుకొని నన్ను గోల్ చేస్తుంటే నేనే వెళ్ళట్లా. ఓపెన్ ఆఫర్ స్టిల్ టుడే. పంచాక్షరి చేసిన ప్రొడ్యూసరు చంద్ర, నాగార్జున గారు చంద్ర నాతో లగడపాటి సీన్ అని చేశాడు కాకతీయుడు ఆయన. ఇట్లా 4 ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ సినిమా చేద్దాం రా అంటుంటే నేనే 4 సినిమాలు పెట్టుకుని ఉన్నా. ఈ 4 అయినాకే వస్తాను అంటున్నాను నేను. 4 జరుగుతున్నాయి నా సినిమాలు. అవునా? షూటింగ్లు ప్రొడ్యూసర్ గాను డైరెక్టర్ గాను? ప్రొడ్యూసర్ డైరెక్టర్ 2 నేనే. మీరు మామూలు అసలు గారు మీరు. ఎందుకంటే డైరెక్ట్ చేయడమే కష్టం అనుకుంటుంటే, ప్రొడ్యూస్ చేయడం కష్టం అనుకుంటుంటే, 2 కలిపి చేయడం అంటే మీరేం బాగా సౌండ్ పార్టీయా సముద్ర గారు? సౌండ్ అంటే నేను ఒక సినిమా పిచ్చోండి అన్న. నేను వచ్చినప్పుడు ఏం డబ్బులు తేలేదు, కానీ సినిమాలోకి వచ్చాక ఇచ్చిన దాంతో డబ్బులు వచ్చినాయి.
ఒక టైం వరకు సక్సెస్ వచ్చి ఫ్లాప్లు అయిన తర్వాత కరోనా బిఫోర్ అప్పుడు ఆగా నేను ఒక సెకండ్ ఈ స్పీడ్ తగ్గించి ఆగి ఆలోచించాలి. ఎందుకంటే ట్రాక్ దిగేశాను, మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే ఇప్పుడు నాకు తగిన స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ లేడు కాబట్టి నేనే ట్రాక్ వేసుకోవాలి మళ్ళీ అని. అప్పుడు నేను ఇన్ని రోజులు సంపాదించుకుని అమ్మేసి 4 సినిమాలు చేయాలి, మా పిల్లలిద్దరిని హీరోని చేయాలి, నా బ్యానరు నాకు ఫైనాన్స్ సర్కిల్ చేసుకోవాలని చెప్పి ఇక అట్లా అందరూ దాచిపెట్టుకుంటారు, నేనేం దాచిపెట్టుకోవాలా, మొత్తం మళ్ళీ అమ్మి ఇక్కడ పెట్టా. కానీ రిస్క్ అనిపించలేదండి? రిస్క్ అనిపించలేన్న. రిస్క్ ఏముందన్న, రిస్క్ అనేది ఒకటే ఎప్పుడు లైఫ్లో, చావు ఒకటే, అది ఒకటే రిస్క్, ఇంకా ఏముంది. మన కష్టాల టైంలో మనం సంపాదించుకున్నది మనం యూజ్ చేసుకోకపోతే చచ్చిపోయినాక ఇంక దేనికి యూజ్ అది? అదేలేండి. సో ఎందుకు ఇక్కడికి వచ్చి బాగున్నాం, ఇక్కడ వచ్చాక కళామ తల్లి ఇచ్చింది, సో మళ్ళీ ఇక్కడే పెట్టా, మళ్ళీ డబుల్ ఇచ్చిద్ది. ఓహో, డబుల్ ఇచ్చిద్ది, పెట్టిన దాన్ని సంపాదించారు, మళ్ళీ ఇచ్చింది. ఇప్పుడు అద్భుతమైన సినిమాలు తీసా. ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాల్లో వరదరాజు గోవిందం అనే సినిమా ఒక మళ్ళీ బిగ్ బ్లాస్ట్ హిట్ అయింది, ఏప్రిల్ రిలీజ్ చేస్తున్నారు. మీ అబ్బాయి హీరోవా? పిల్లలది కాదు, పాన్ ఇండియా మూవీ చేసా ఇది. అలాగే పార్ట్ 2 కూడా చేశాను సగం, ఇదే సినిమా. రామజన్మభూమి అని ఒక 40% చేశాను. అలాగే లెక్చరర్ అనే సినిమా ఒకటి చేశాను, మా పిల్లలది ఒక 5 రోజులు షూట్ చేశాను. జేజమ్మ అనే సినిమా ఒక 40% చేశాను. ఎందుకంటే నేను ఒక సినిమా స్టామినా కాదు, ఒక 10 సినిమాలు చేయగలిగే స్టామినా బ్రెయిన్ ఉన్న పర్సన్ నేను. ఈ 4 సినిమాలు చేస్తూ ఏ ఆర్డర్ చెప్పమన్నా ఆ కథ ఆర్డర్ చెప్పేస్తా, ఎవరికి ఏమి చేశానన్నా చెప్పేస్తా. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? లేదన్న, ఓవర్ కాన్ఫిడెన్స్. మరి ఎట్లా దీన్ని ఎట్లా మీరు నిర్వచిస్తారు? ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కాదు, ఎందుకంటే నిత్యం కష్టపడతా. అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన, నేను ఇదొక్కటే చేయాలి, ఇదొక్కటే బ్రెయిన్ దీని మీద పెట్టాలి అనుకొని చేస్తా. నేను ఇవన్నీ ఏంటంటే రాసుకొని ఉన్న కథలు, ఎప్పుడో రాసుకొని ఉన్న కథలు. సో అవన్నీ వర్క్ చేసుకున్నా, ఆల్రెడీ కథలు ఫైల్ అయిపోయి ఉన్నాయి, అలా అనమాట. అంటే చాలా విచిత్రంగా అనిపించే విషయం ఇది. ఎందుకంటే సొంతంగా సినిమాలు తీయడం, అవును, ఈ రోజుల్లో ఒక సినిమా తీయటమే కష్టం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.